హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 10 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల మితాతల్, తిగ్రానా అనే రెండు గ్రామాలు వార్తలలో ఉన్నాయి. ఈ రెండు పురావస్తు ప్రదేశాలు ఏ కాలానికి సంబంధించినవి? యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనము హర్యానా గవర్నమెంట్ ఈ రెండు గ్రామాలను ప్రొటెక్టెడ్ ఆర్కియలాజికల్ సైట్స్గా గుర్తించడం జరిగింది. అంటే రక్షిత పురావస్తు గ్రామాలుగా గుర్తించడం జరిగిందండి. ఆ కంటెక్స్ట్లో మనము ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాము. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏ హరప్పా నాగరికత, బి తొలివేద నాగరికత, సి తరువాతి వేద నాగరికత అండ్ డి సంగం యుగం. తరువాతి వేద అంటే మలివేద నాగరికత, యాక్చువల్గా లేటర్ వేదిక్ ఏజ్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? హరప్పా నాగరికత అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇలాంటి న్యూస్లో ఉన్న విలేజెస్, చారిత్రక నేపథ్యం ఉన్నవి లేదా ఈ ఆర్కియలాజికల్ సైట్స్గా ఎక్స్కేవేట్ చేసినవి, ఇలాంటివి ఎప్పుడైనా న్యూస్లో ఉంటే అవి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలండి. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? హరప్పా నాగరికత అనేది కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, సమాన ప్రాతినిధ్యం లభిస్తుందా? ఈ ఆర్టికల్ జ్యుడిషియరీలో మహిళల యొక్క ప్రాతినిధ్యము మరియు వారి యొక్క వాటా అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్స్లో మహిళల యొక్క భాగస్వామ్యం చాలా చాలా స్వల్పంగా ఉంది అని ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇది మనకి సొసైటీ మరియు గవర్నెన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్యారిస్లో ఈ మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణపై మాటలు లేవు. పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నంత కాలం సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణపై మాటలు లేవు అని భారత్ స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అలానే ఫోర్త్ వన్, పారాసెటమాల్ ఏపీఐ ధర భారీగా పతనం. యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ ఏపీఐ అని పిలుస్తారు. ఏ ఔషధ తయారీకైనా ఇది చాలా చాలా కీలకం. అయితే ఇటీవల వీటి ధరలు భారీగా పతనం అవడం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఏపీఐస్ అనేవి చైనీస్ కంట్రోల్లో ఎక్కువగా ఉంటాయండి. ఈ టాపిక్ మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, సభ్య దేశాల రక్షణ బడ్జెట్ను 400% పెంచాల్సిందే. నాటో యొక్క సభ్య దేశాలు తమ రక్షణ బడ్జెట్ను 400% వరకు పెంచాలి అని నాటో యూనియన్ పిలుపునివ్వడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సమాన ప్రాతినిధ్యం లభిస్తుందా? ఈ ఆర్టికల్ న్యాయ వ్యవస్థలో మహిళల యొక్క ప్రాతినిధ్యం గురించి అండ్ ప్రస్తుతం వారి యొక్క గణాంకాల గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. న్యాయ వ్యవస్థ నియామకాలలో మహిళలకు మొదటి నుంచి సమాన ప్రాతినిధ్యం లభించడం లేదు అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇటీవల అంగీకరించారు. నేడు మహిళలకు జిల్లా జడ్జి పదవులలో 38.3%, హైకోర్టుల్లో 14% మేర అవకాశాలు లభిస్తున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో మహిళలు 6% మాత్రమే ఉన్నారు. 1950 నుంచి కేవలం 11 మంది స్త్రీలే సుప్రీం న్యాయమూర్తి పదవులను అలంకరించారు. మరొక ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఇక్కడ చూడండి, మన దేశంలో ఇంతవరకు ఒక్క మహిళ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాలేదు. ఆ పదవి ఒక మహిళను వరించడం అనేది 2027లో చూడబోతున్నాము. అయితే అది కూడా కొన్ని రోజులు మాత్రమే ఆవిడ సిజేఏగా కొనసాగుతారు. ఆవిడ కేవలం 36 రోజులు మాత్రమే సిజేఏగా ఉండబోతున్నారు. అదే పురుషులు సగటున 18 నెలల పాటు ఆ పదవిలో ఉంటూ వచ్చారు. అంటే జస్టిస్ బివి నాగరత్న గారు రిటైర్ అయ్యే సమయానికి కేవలం 36 రోజుల ముందు మాత్రమే ఆవిడ సిజేఐగా ఉండబోతున్నారు. తర్వాత ఆటోమేటిక్గా ఆవిడ రిటైర్ అయిపోతే తదుపరి సిజేఐగా ఇంకొక కొత్త వ్యక్తి ఆ పదవిలోకి వస్తారు. ఇక్కడ మనము ముఖ్యంగా గమనించవలసింది, భారతదేశంలోని కోర్టు ప్రాంగణాలలో మౌలిక వసతుల కొరత గురించి చర్చించాలి. మహిళా పిటిషన్దారులకే కాదు, మహిళా న్యాయవాదులు, జడ్జిలకి సైతం సరి అయిన మౌలిక సౌకర్యాలు లభించడం లేదు. చాలా కోర్టు కాంప్లెక్స్లలో మహిళలకు విడిగా మరుగుదొడ్లు, పిల్లల ఆలనా పాలన చూసుకోవడానికి సరైన వసతులు ఉండవు. మహిళా న్యాయమూర్తులకు ఈ విషయంలో వ్యక్తిగత ఏర్పాట్లు ఉండవు. వారు అరకొర వసతులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కేవలం 13.1% కోర్టుల్లోనే పిల్లలకు సంరక్షణ సౌకర్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో అయితే అవి లేవు.
అయితే ఇన్ని అవరోధాలు ఉన్నా కూడా అనేక మంది మహిళా న్యాయమూర్తులు విజయాలు సాధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమాజ గతిని మార్చే కొన్ని కీలక నిర్ణయాలని వెలువరించే తీర్పులలో మహిళా న్యాయమూర్తుల పాత్ర కూడా ఎంతో ఉంది. ముఖ్యంగా ఇక్కడ చూడండి, షైరా బానో కేసులో మతపరమైన పర్సనల్ చట్టాల కన్నా రాజ్యాంగ హక్కులదే పైచేయి అని జస్టిస్ ఇందు మల్హోత్రా ఉద్ఘాటించారు. అలానే ముస్లిం మహిళలకు మనోవర్తి చెల్లించాల్సిందేనని బానో కేసులో తీర్పు వచ్చింది. వరకట్నం, గృహ హింసల నుంచి మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను జస్టిస్ జ్ఞానసుధా మిశ్రా పటిష్టం చేశారు. మహిళా హక్కులను గుర్తిస్తూ హిందూ వారసత్వ చట్టాన్ని జస్టిస్ లీలా సేత్ సంస్కరించారు. లైంగిక హింస, వివాహ చట్టంలో అత్యాచారం కేసులు వేగంగా పరిష్కారం కావడానికి జస్టిస్ ఆర్ భానుమతి చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా ఎన్నో హిస్టారికల్ కేసెస్లో మహిళా న్యాయమూర్తులు అనేక సంచలన తీర్పులని వెలువరించారు. అయితే మహిళల యొక్క ప్రాతినిధ్యం మన జ్యుడిషియరీలో చాలా తక్కువగా ఉంది అండి. మహిళా న్యాయమూర్తులు మానవ హక్కులను కాపాడడానికి కీలక రూలింగ్లు ఇచ్చారు, సామాజిక న్యాయాన్ని సంరక్షించే తీర్పులు ఇచ్చారు. కాబట్టి న్యాయ వ్యవస్థలో లింగ వివక్షను పరిహరించి మహిళల ప్రాతినిధ్యం పెంచడం సమాజానికి చాలా మంచిది అని అనేక మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మహాసముద్రాల రక్షణకు అంతర్జాతీయ సభ ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ప్రారంభం. సముద్రాలను కాపాడతామని ప్రపంచ దేశాలు ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న వాగ్దానాలను ఆచరణలో పెట్టాలి అని, మాటలను చేతలుగా మార్చాలి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ పిలుపునిచ్చారు. మహాసముద్రాల రక్షణకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 3వ మహాసభ ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ప్రారంభమైంది. ఈ సభలో మెక్రాన్ ప్రసంగిస్తూ సముద్రాలను కాపాడడం అంటే జీవ వైవిధ్యం, వాతావరణం, మన ఆరోగ్యం, పర్యావరణాలను సంరక్షించుకోవడమేనని అన్నారు. లాస్ట్ క్లాస్లో మనము మహాసముద్రాల యొక్క కాలుష్యం ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ క్లాస్ కూడా ఒకసారి చూడండి. మనము 2030 కల్లా 30% భూమిని, 30% సముద్రాలను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇంతవరకు కేవలం 2.7% సముద్రాలే రక్షణ కల్పించగలుగుతున్నాం. కేవలం ఆ 2.7% సముద్రాలలో మాత్రమే మితిమీరిన చేపల వేటను మరియు ఖనిజ తవ్వకాలు వంటి వాటిని నివారించగలుగుతున్నామని మెక్రాన్ పేర్కొన్నారు. 2023లో కుదిరిన అంతర్జాతీయ సముద్ర జలాల పరిరక్షణ ఒప్పంద ముసాయిదాకు నీస్ మహాసభలో ఆమోదముద్ర వేయాల్సి ఉంది. అది అమలులోకి రావాలి అంటే కనీసం 60 దేశాలు సమ్మతించాలి. సోమవారం నాటికి కేవలం 32 దేశాలు మాత్రమే ఆమోదం తెలిపాయి. భారత్తో సహా అనేక పెద్ద పెద్ద దేశాలు ఇంకా దీనికి ఆమోదముద్ర వేయలేదు. ఈ నీస్ ఐక్యరాజ్య సమితి మహాసభలో సాగరాలలో ప్లాస్టిక్ కాలుష్య నిరోధం, బాధ్యతగా చేపల వేట తదితర అంశాలపై చర్చ, పరిష్కారాల ప్రతిపాదనకు 10 కమిటీలు పనిచేస్తాయి. సముద్ర గర్భంలో చమురు, గ్యాస్, ఇతర నిక్షేపాల కోసం అతిగా తవ్వకాలను నియంత్రించే విషయం చర్చకు వస్తుంది. ద్వీప దేశాలకు వాతావరణ మార్పుల నుంచి రక్షణకు నిధుల కేటాయింపును చర్చిస్తారు. ఈ విధంగా సముద్రాల యొక్క పరిరక్షణకి అవసరమైన అనేక చర్యల యొక్క ప్రస్తావన ఈ చర్చలలో రానుంది. ఈ నీస్ సభలో మహాసముద్రాల రక్షణకు రూపొందించే కార్యాచరణ ప్రణాళికను ఈ ఏడాది జూలైలో న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి సభ ఆమోదం కోసం కూడా నివేదిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణపై మాటలు లేవు, పాకిస్తాన్కు మరోసారి స్పష్టం చేసిన భారత్. ఉగ్రవాదంపై న్యూఢిల్లీ ఆందోళనలను పాకిస్తాన్ పరిష్కరించనంత వరకు ఆ దేశంతో సింధు జలాల ఒప్పందంపై చర్చలు జరిపేది లేదు అని భారత వర్గాలు పేర్కొంటున్నాయి. పాకిస్తాన్ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా సింధు జలాల నిలిపివేత నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ పదే లేఖలు రాస్తున్నారు. అయితే భారత్ మాత్రం ఇప్పటి వరకు ఈ లేఖలపై అధికారికంగా స్పందించలేదు. పాకిస్తాన్తో చర్చలు జరుపుతామన్న సంకేతాలను ఇవ్వలేదు. భారతదేశం ఒకటే స్టాండ్ మీద ఉంది అండి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేస్తుందో, క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అరికడుతుందో అప్పుడు మాత్రమే వీటి మీద చర్చ అనేది జరుగుతుంది. సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణకి అవకాశం ఏర్పడుతుంది అని భారత్ అనేక సందర్భాలలో తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వడదెబ్బ బాధిత కుటుంబాలకు అందని పరిహారం, పొంతన లేని గణాంకాలతో చిక్కులు, ఎవరి దారి వారిది అన్నట్టు 3 విభాగాల తీరు. ప్రస్తుతం ఈ వడదెబ్బకి గురి అయి మరణించిన వ్యక్తుల యొక్క వివరాలను 3 విభాగాలు నమోదు చేస్తున్నాయి. ఒకటి, కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని
జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఎన్సిడిసి, అలానే కేంద్ర హోంశాఖ ఆధీనంలోని జాతీయ నేరాల నమోదు విభాగం ఎన్సిఆర్బి, అలానే భారత వాతావరణ పరిశోధన శాఖ ఐఎండి, ఈ 3 సంస్థలు ఒకదానికి మరొకటి పొంతన లేని సంఖ్యలను వివరిస్తూ ఉండడంతో ఇక్కడ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందడం లేదు. ఈ 3 సంస్థల మధ్య పొంతన లేని గణాంకాలను ఇక్కడ చూడవచ్చు. 2015-2022 మధ్య ఐఎండి ప్రకటించిన వడదెబ్బ మరణాల సంఖ్య కేవలం 3436 అయితే పార్లమెంటుకు ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో సమర్పించినవి 8171. అలానే జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం 3812 వడదెబ్బ మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఈ విధంగా ఈ 3 విభాగాలు ఒక కోఆర్డినేషన్తో కాకుండా ఎవరికి వారే పొంతన లేని లెక్కలు ఇవ్వడం వలన అర్హత కల బాధిత కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. 2022లో 730 మంది వడదెబ్బకు మరణించారు అని ఎన్సిఆర్బి తెలుపగా ఎన్సిడిసి కేవలం 33 మరణాలను ప్రకటించడం ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా అనేక రాష్ట్రాలు ఎన్సిడిసికి సమాచారం అందించకపోవడమే ఈ వ్యత్యాసానికి కారణం. ఎన్సిడిసి మేజర్గా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం మీదే డిపెండ్ అవుతుంది. ఇంకా ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్కి అయితే ఏ విధమైన ఏర్పాట్లు లేవు. కేవలం పత్రికలు, ఇతర సమాచార సాధనాలలో వచ్చిన గణాంకాలే అవి తమ రిపోర్ట్లలో వెలువరిస్తున్నాయి. ఇక్కడ ఎన్సిఆర్బి కొంత ఈ డేటాని పటిష్టంగా ఇక్కడ అందించడం చూడవచ్చు. మనకి రాను రాను ఈ వడదెబ్బ వలన కలిగే మరణాలు ఎక్కువ తీవ్రమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ ఉండడం దీనికి కారణం. కాబట్టి ఇలాంటి వాటిని నమోదు చేసే ప్రక్రియలో సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ డిజిటలైజేషన్ లేకుండా కేవలం తెల్ల కాగితాల మీదనే ఇక్కడ మనము ఈ వడదెబ్బ బాధితుల యొక్క వివరాలని నమోదు చేస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాలలో వడదెబ్బకి గురి అయి మరణించినా కూడా ఇతర సహజ కారణాలు చూపించి ఆ కేసుని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనము పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పారాసిటమాల్ ఏపీఐ ధర భారీగా పతనం, ఇతర ఔషధాలవి ఇదే దారి, చైనా కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ ఫలితం, మన ఔషధ కంపెనీలకు మేలు. ఈ ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఔషధాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయండి. ఏ ఔషధానికైనా ఆ ఔషధ గుణం ఈ ఏపీఐ ద్వారానే వస్తుంది. ఈ ఏపీఐ మార్కెట్ చైనా ఆధిపత్యంలో ఉంది అండి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే సుమారు 40% ఈ మార్కెట్ కంట్రోల్ అనేది చైనా చేతుల్లోనే ఉంది. భారతదేశం ఏపీఐ ఔషధాలను సొంతంగా తయారు చేసుకుని చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా పెద్దగా ప్రగతి సాధ్యం కాలేదు. అందువల్లే చైనా నుంచి ఏపీఐ ఔషధాలను అధికంగా మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఈ ఔషధాల ధరలు, దిగుమతి వ్యయాలు మన దేశంలో ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేసే తుది మందుల ధరలను నిర్ణయిస్తాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ఏపీఐ యొక్క ధరలు తగ్గడానికి రీజన్ ఏంటి? ధరలు ఇంతగా తగ్గేందుకు ప్రధాన కారణం చైనా కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొనడమే. అంతర్జాతీయంగా చైనా కంపెనీల ఏపీఐ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఉండగా విక్రయాలు తగ్గడంతో పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితికి చైనా కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. దీనివలన ఏం జరుగుతుందండి? భారీగా నిల్వ అనేది ఉండిపోతూ ఉండడంతో ఇప్పుడు ధర గురించి ఆలోచించకుండా ముందు ఈ నిల్వలను వదిలించుకోవడానికి ఈ చైనీస్ కంపెనీలు పోటీ పడి ప్రయత్నిస్తూ ఉండడంతో ఈ ఏపీఐ ఔషధాల యొక్క ధరలు అనేవి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే భారతదేశం కూడా ఇప్పుడు దీనిలో స్వయం సమృద్ధి సాధించడానికి పిఎల్ఐ స్కీమ్ ద్వారా కొన్ని కొత్త యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ పథకం ద్వారా ఈ ఏపీఐ యొక్క అభివృద్ధి కోసం మనము కృషి చేస్తూ ఉన్నాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సభ్య దేశాలు రక్షణ బడ్జెట్ను 400% పెంచాల్సిందే, నాటో చీఫ్ ప్రతిపాదన. ముఖ్యంగా రష్యా నుంచి తలెత్తే వివిధ రకాల ముప్పులను ఎదుర్కొనేందుకు గగనతల రక్షణ వ్యవస్థ, క్షిపణి వ్యవస్థల బడ్జెట్ను 400% వరకు పెంచాలి అని సభ్య దేశాలకు నాటో పిలుపునిచ్చింది. అలానే నాటో సభ్య దేశాలలో చాలా దేశాలు ఈ రక్షణ బడ్జెట్ను పెంచే ప్రణాళికలలోనే ఉన్నాయండి. ముఖ్యంగా బ్రిటన్ తమ రక్షణ బడ్జెట్ను 2027 నాటికి జీడిపిలో 2.5%కి, 2034 నాటికి 3% పెంచాలని భావిస్తుంది. సభ్య దేశాలు తమ జీడిపిలో 3.5% నేరుగా రక్షణ రంగానికి, 1.5% నిధులను ఆ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలని నాటో ఇటీవల పేర్కొంది.
ఈ నాటోకి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది 1949లో ఏర్పాటైందండి. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ లేదా వాషింగ్టన్ ట్రీటీ ఆధారంగా ఇది ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి బెల్జియంలోని బ్రసెల్స్ లో ఉందండి. అలానే ఇది ఒక మిలిటరీ అండ్ పొలిటికల్ అలయన్స్, ముఖ్యంగా యూరోప్ మరియు నార్త్ అమెరికా దేశాల ఒక అలయన్స్ గా దీనిని చెప్పవచ్చు. ఇటీవల ఎక్కువగా రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఈ నాటో అనేది న్యూస్ లో ఉంటూ ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ ఈ నాటోలో చేరడానికి సిద్ధమైన తరుణంలో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది ఎరప్ట్ అయింది. రష్యా ఈ నాటో యొక్క ప్రెజెన్స్ ను తన చుట్టుపక్కల దేశాలలో వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి రష్యా ఉక్రెయిన్ వారికి ఈ నాటో సభ్యత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నించినప్పటికీ ఇప్పటికీ నాటోలో సభ్య దేశంగా జాయిన్ అవ్వలేదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉక్రెయిన్ పై రష్యా భారీ డ్రోన్ల దాడి, 479 డ్రోన్లు, 20 క్షిపణుల ప్రయోగం, 10 మాత్రమే లక్ష్యాలను ఛేదించాయన్న కీవ్. సో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది రోజు రోజుకి తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా ఇటీవల ఉక్రెయిన్ రష్యా భూభాగంలోనికి చొచ్చుకుని వెళ్లి సుమారు 41 యుద్ధ విమానాలను పేల్చివేయడంతో రష్యా దానికి రిటాలియేటరీ మెజర్స్గా భారీ సంఖ్యలో డ్రోన్లు మరియు క్షిపణులతో ఉక్రెయిన్ మీద విరుచుకుపడుతుంది. రష్యా మధ్య మరియు పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలపై 479 డ్రోన్లతో పాటు 20 క్షిపణులను కూడా ప్రయోగించింది అని వైమానిక దళం వెల్లడించింది. అయితే ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిని తిప్పికొడుతూ 277 డ్రోన్లను, 19 క్షిపణులను గాల్లోనే తాము పేల్చివేశామని స్పష్టం చేసింది. కేవలం 10 డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే లక్ష్యాన్ని ఛేదించగలిగాయని వెల్లడించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆన్లైన్ గేములు ఆడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దానికి సంబంధించి వివిధ దేశాలలో వీరి యొక్క గణాంకాలు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ గేములు 2022లో ఇండియాలో సుమారు 42.1 కోట్ల మంది ఆడితే 2024 నాటికి వారి సంఖ్య 48.8 కోట్లకు చేరింది. 2024లో మొబైల్ గేమ్ యాప్ల డౌన్లోడ్ల పరంగా ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. ఆ సంవత్సరం మొత్తం మొబైల్ గేమ్ల యాప్ల డౌన్లోడ్లలో ఆయా దేశాల వాటా ఇక్కడ ఇచ్చారు. ఇండియా సుమారు 15.1% మొబైల్ గేమ్ల డౌన్లోడ్లో ముందు వరుసలో ఉంది అండి. అంటే ఓవరాల్ 100%గా తీసుకుంటే అందులో 15.1% భారతదేశమే ఈ మొబైల్ గేమ్ యాప్ల డౌన్లోడ్లో ముందుగా ఉంది. అమెరికా 7.6%తో, బ్రెజిల్ 7.3%తో, ఇండోనేషియా 5.7%తో, రష్యా 4.4%తో, మెక్సికో 4.1%తో, తుర్కియే 3.2%, వియత్నాం 2.8%, ఫిలిప్పీన్స్ 2.8%. ఈ విధంగా వివిధ దేశాల యొక్క శాతాలని మనం చూడవచ్చు. 15.1%తో ఇండియా ఇక్కడ లీడ్ పొజిషన్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అకార్డింగ్ టు ద లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ డేటా, ఇండియా హ్యాస్ మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్ ఇన్ రెడ్యూసింగ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ విత్ 269 మిలియన్ పీపుల్ మూవింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బిట్వీన్ 2011-12 అండ్ 2022-23. మనకి భారతదేశం ఈ అత్యంత పేదరికం ఎక్స్ట్రీమ్ పావర్టీలో సుమారు 269 మిలియన్ పీపుల్ని బయటపడేయగలిగింది. సుమారు 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో 269 మిలియన్ పీపుల్ ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు రాగలిగారు. Extreme poverty rate dropped significantly from 27.1% in 2011-12 to just 5.3% in 2022-23. 2011-12లో ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేటు 27.1%గా ఉంటే ప్రస్తుతం అది కేవలం 2022-23లో 5.3% మాత్రమే ఉంది. In 2011-12, around 344.47 million people in India were living in extreme poverty. By 22-23, that number fell sharply to 75.24 million. 2011-12లో 344.47 మిలియన్ పీపుల్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉంటే 2022-23 నాటికి అది 75.24%కి తగ్గింది. ఇక్కడ లాస్ట్ క్లాస్లో కూడా మనం దీని గురించి చెప్పుకున్నాము. ఇక్కడ పావర్టీ లైన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారనేది చూసాము. $2.5 పర్ డే ఖర్చు ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటే ఇప్పుడు దానిని $3 పర్ డేకి పెంచడం జరిగింది. అయినప్పటికీ భారతదేశంలో ఈ పర్సంటేజ్ అనేది 5.3% వరకు మాత్రమే ఉంది. అరౌండ్ 5.25% ప్రెసైజ్గా చెప్పాలంటే. నెక్స్ట్ వన్ చూడండి. అమెరికన్ టెన్నిస్ స్టార్ కోకో గౌఫ్ వన్ ద ఉమెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ద ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2025 టైటిల్ని అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గౌఫ్ విన్ అయ్యారు. పర్సనల్ న్యూస్లో స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, డాక్టర్ మృత్యుంజయ్ మొహపాత్ర, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మెటీరియలాజీ, ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, వాజ్ అవార్డెడ్ ద యునైటెడ్ నేషన్స్ ససకవ అవార్డ్ 2025 ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. Mohapatra was honored with the award at the 8th session of the Global Platform for Disaster Risk Reduction held in Geneva. సో విపత్తు నిర్వహణలలో భారత మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ విభాగం చేస్తున్న కృషికి గాను ఆ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మొహపాత్రకి యునైటెడ్ నేషన్స్ యొక్క ససకవ అవార్డు 2025ను ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, President of India has appointed Dr. Ravi Shankar, Deputy Governor of the Reserve Bank, as a part-time member of the 16th Finance Commission on 7th June 2025. ఈ 16వ ఫైనాన్స్ కమిషన్కి పార్ట్ టైం మెంబర్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అయిన టి రవిశంకర్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించడం జరిగింది. అండ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ చూడండి. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ నూతన చైర్పర్సన్గా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరిని నియమించింది? ఈ పిఎఫ్ఆర్డిఏ యొక్క నూతన చైర్మన్గా శివసుబ్రమణియన్ రామన్ను నియమించడం జరిగింది. ఈయన 5 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో పండే చపాటా మిరపకు ఇటీవల భారత ప్రభుత్వ జిఐ రిజిస్ట్రీ నుంచి భౌగోళిక గుర్తింపు అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది లభించింది? ఆన్సర్ తెలంగాణ. ఈ చపాటా మిరపనే టమాటా మిరప అని కూడా అంటారు. వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలలో ఈ మిరప రకాన్ని పండిస్తున్నారు. ఇప్పుడు ఈ చపాటా మిరపకు భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. నెక్స్ట్ వన్ చూడండి. ప్రతిష్టాత్మక గోల్డ్ మెర్క్యూరీ అవార్డు ఫర్ పీస్ అండ్ సస్టైనబిలిటీని ఇటీవల ఎవరికి ప్రదానం చేశారు? టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలై లామాకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. థింక్ ట్యాంక్ గోల్డ్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నాటోకు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము నాటోకి సంబంధించిన కొంత డిస్కషన్ చూసాము. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.